లంగ్స్లో నిమ్ము చేరడం అనేది మనం తరచుగా వింటూ ఉంటాం. నిమ్ము అంటే అది ఒక రకంగా న్యూమోనియాకి మనం తెలుగు వర్షన్ అనమాట. సో న్యూమోనియా అంటే ఏమిటి? ఇన్ఫెక్షన్ రావడం. ఎప్పుడైతే లంగ్స్లో కొన్ని క్రిముల వల్ల జరిగే డ్యామేజ్ని న్యూమోనియా అంటాం. ఆ క్రిముల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని న్యూమోనియా అంటాం. సో అలాంటి న్యూమోనియా అనేది బేసికల్లీ మనం ముందు చెప్పుకున్నట్టుగా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి కండిషన్స్లో రావచ్చు. ఎప్పుడైతే నిమ్ము చేరుతుందో ఆర్ ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు ఆ లోకల్గా కొంత వాపు రావడం, ఇన్ఫ్లమేషన్ వల్ల లంగ్స్ కందిపోవడం, దాంట్లో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవడం, అందులో కొంచెం వాపు రావడం, కొన్నిసార్లు అది ఎక్కువగా అయినప్పుడు అది ప్రెసిపిటేట్ అయ్యి నీరు కూడా పట్టడం లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఏ రకమైన ఇన్ఫెక్షన్లోనైనా జరిగే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో దీన్ని మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. టీబీ, న్యూమోనియా రెండు ఒకటేనా అంటే ఒక రకంగా టీబీ అనేది కూడా ఒక ఇన్ఫెక్షన్, అది కూడా ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అందువల్ల దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని కూడా మనం న్యూమోనియా అనవచ్చు లంగ్స్లో వచ్చినప్పుడు. కానీ ట్యూబర్కులోసిస్ అన్ని న్యూమోనియాలు టీబీ అని చెప్పలేము. అది వేరే రకమైన బ్యాక్టీరియా వల్ల వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ బ్యాక్టీరియల్ న్యూమోనియా అంటాం. ఎప్పుడైతే టీబీ వల్ల మనకి ఆ న్యూమోనియా కండిషన్ అనేది డెవలప్ అవుతుందో లంగ్స్లో, అప్పుడు దాన్ని స్పెసిఫిక్గా మనం క్షయ ట్యూబర్కులోసిస్ అని అంటాము. సో ఆ ట్యూబర్కులోసిస్ అనేది కొన్ని పర్టిక్యులర్ బ్యాక్టీరియల్ వల్ల వస్తుంది. అది వచ్చినప్పుడు లంగ్స్లో మామూలుగా న్యూమోనియాలో వచ్చే మార్పులతో పాటు అందులో చిన్న చిన్న క్యావిటీస్ తయారవడం, అలాగే కొంత నీరు పట్టడం, ఆ నీరు కూడా ఛాతీలో చేరడం లాంటి లక్షణాలు కూడా మనకి ట్యూబర్కులోసిస్లో బాగా కనిపిస్తూ ఉంటాయి. అది పర్టికులర్గా మనం ఎర్లీ స్టేజెస్లో దాన్ని పిక్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది లాంగ్ టర్మ్లో ఈ మార్పులతో పాటు అది ఇంకా బాడీలో అదర్ ఏరియాస్ కూడా స్ప్రెడ్ అయ్యి దానివల్ల వేరే కాంప్లికేషన్స్కి దారితీసి కొన్నిసార్లు అది ప్రాణానికే ప్రమాదం కావచ్చు.